29వ రోజు కళా సంస్కృతిలో మరియమ్మ. ఎందుకు మరియమ్మ అత్యంత చిత్రీకరింపబడిన మహిళ? రోమను క్యాటకోమ్స్ మరియు మైకెలాంజిలో పియాథా నుండి చిన్న గ్రామాలలోని పుణ్యక్షేత్రాల వరకు మరియమ్మ కళాకారులను ప్రేరేపిస్తుంది. ఎందుకంటే ఆమె దేవుని అందాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం చిత్రాల కల్పన కాదు, కానీ మరియమ్మ ఉనికిని గుర్తుకు చేసే, యేసు ప్రభు వైపుకు నడిపించే సాధనాలు. జీవిత పాఠాలు. ప్రతి మరియమ్మ చిత్రం మనకు ప్రార్థనను గుర్తుకు చేయాలి. మన ఇంటిని పవిత్ర చిత్రాలతో అలంకరించుకుందాం. తద్వారా మన దృష్టి ఎల్లప్పుడూ దేవుని మీద ఉంటుంది. కళాత్మకమైన చిత్రాలు కూడా సువార్త ప్రచారం చేయగలవు. కాబట్టి మరియమ్మ యొక్క చిత్రాలను ఇతరులతో పంచుకుందాం. ఈరోజు మరియమ్మ చిత్రానికి లేదా స్వరూపానికి ముందు ఆగి హృదయపూర్వకముగా ప్రార్థన చేద్దాం. అమ్మా మరియమ్మ, మేము కూడా క్రీస్తు అందాన్ని ప్రతిబింబించేలా సహాయము చేయండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.